కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత నెల ఒకేసారి 2 మద్యం దుకాణాల్లో చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరిన దొంగలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఎమ్మిగనూరు పట్టణ సీఐ శ్రీనివాసులు అప్పటి నుండి దొంగలపై నిఘా పెట్టిన పోలీసులు ఎక్కడికి అక్కడ సీసీ కెమెరాలతో దొంగలను పసిగడుతూ ఉండగా మరోసారి ఎమ్మిగనూరులో దొంగతనం చేయాలి, దొంగలు వస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఊరి చివరిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. 2 దొంగలు బైక్ మీద వస్తుండగా పోలీసులు వారిని గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి దొంగతనానికి ఉపయోగించిన సామాగ్రి 70,000 నగదు, ఓ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒక దొంగ మంగళగిరికి చెందిన మణికంఠరెడ్డి, వినుకొండకు చెందిన వెంకట్రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. మణికంఠపై మంగళగిరిలో గతంలో 18 కేసులున్నాయని సీఐ శ్రీనివాసులు తెలిపారు. టీము 164 సీసీ కెమెరాలను రోడ్డు వైపు పోసేసి పెట్టి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కెమెరాలని పరిశీలించి దాని ద్వారా ముద్దాయి యొక్క ఫిజికల్ ఫీచర్స్, అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి బైక్ను అంటే స్కూటీని, అదేవిధంగా వాళ్ళు కర్నూలు నుంచి ఎమ్మిగనూరు నుంచి ఏ విధంగా ఏ రోడ్డులో వెళ్ళారు, ఏవైపు వెళ్ళారు అనే విషయంలో పూర్తిగా సీసీ కెమెరా ద్వారానే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద సమాచారాన్ని నిఘా ఉంచి ఈ దినము అనగా 1/12/2024 తేదీ సాయంత్రం సుమారు 3:30 గంటల సమయంలో వాళ్ళు కర్నూలు నుంచి గోనెగండ్ల మీదుగా ఎమ్మిగనూరు వైపు వస్తుండగా మనకు ఎమ్మిగనూరు అవుట్కట్స్లో వారిని ఆపి వారిని చెక్ చేసి వారి యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారి వద్ద నుంచి ఒక